వీడియోలో మనము వాట్ ఈజ్ వర్చువల్ డామ్ ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే వర్చువల్ డామ్ అనే దానికంటే ముందు కూడా మనము దీనికంటే ముందు డామ్ అంటే ఏంటని తెలియాలన్నమాట. అయితే డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది మన HTML పేజీని ఒక ట్రీ స్ట్రక్చర్లా రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి మన పేజీలో ఒక హెడింగ్, ఒక పారాగ్రాఫ్, ఒక బటను ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డామ్లో నోట్స్లా నిలుస్తాయి అన్నమాట. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక వెబ్ పేజీలో చిన్న మార్పు జరిగిన, ఉదాహరణకి ఒక బటన్ క్లిక్ చేసి టెక్స్ట్ మార్చిన, బ్రౌజర్ మొత్తం డామ్ని మళ్ళీ రీరెండర్ చేస్తుంది అనమాట. ఇది చాలా స్లో అవుతుంది, ఎందుకంటే పేజీ మొత్తం కూడా మనకి లోడ్ అవ్వాలి కాబట్టి. మనకి స్పెషల్గా ఏంటంటే చాలా లార్జ్ అప్లికేషన్లో చాలా ఇష్యూ అవుతుంది అనమాట, చాలా స్లో అవుతుంది అప్లికేషన్ అనేది. ఇక్కడే మనకి రియాక్ట్లో వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. వర్చువల్ డామ్ అనేది ఏం చేస్తుందంటే అసలు డామ్ యొక్క లైట్ వెయిట్ కాపీ అనమాట. అది కూడా డామే, కాకపోతే ఏంటంటే వర్చువల్ డామ్ అనేది డామ్ యొక్క లైట్ వెయిట్ కాపీ. ఇది వర్చువల్గా ఉంటుంది, మనకు కనబడదు అనమాట. అయితే రియాక్ట్ మార్పులు ఏం చేస్తుందంటే చేంజెస్ అన్నీ కూడా వర్చువల్ డామ్లో అప్లై చేస్తుంది. వర్చువల్ డామ్లో అప్లై చేసిన తర్వాత అది వర్చువల్ డామ్ని డోమ్తో కంపేర్ చేస్తుంది. ఏదైతే మనం చేంజెస్ చేసామో అది వర్చువల్ డోమ్లో మొత్తం చేంజెస్ చేసి తర్వాత వర్చువల్ డోమ్ని మెయిన్ డోమ్ని రెండింటిని కూడా కంపేర్ చేసినమాట. కంపారిజన్ ఏం చేస్తుంది, కంపేర్ చేసే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డిఫింగ్ అని చెప్పేసి అంటారు. రియాక్ట్ చేంజెస్ని గుర్తించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే అసలు డోమ్లో అప్డేట్ని చేస్తుంది అనమాట. అసలు దానివల్ల ఏమవుతుందంటే మన అప్లికేషన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అంటే అన్నెసెసరీ అప్డేట్స్ జరగవు, పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి మనము 100 ఎలిమెంట్స్ ఉన్న పేజీ ఉందనుకోండి, అందులో ఒకటే చిన్న టెక్స్ట్ మార్చాలి, అంటే ఒక ఎలిమెంట్ని మార్చాలి. అప్పుడు డామ్లో అయితే మొత్తం పేజీ కూడా రీరెండర్ అవుతుంది, 100 ఎలిమెంట్స్ కూడా మళ్ళీ లోడ్ అవ్వడం జరుగుతుంది. కానీ వర్చువల్ డామ్ వల్ల ఏమవుతుందంటే రియాక్ట్లో ఆ ఒక్క ఎలిమెంట్ని బాగా మాత్రమే అప్డేట్ చేస్తుంది. కాబట్టి వర్చువల్ డోము ఎందుకు ఉపయోగిస్తారంటే ఫాస్ట్ రెండరింగ్, బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియంట్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే ఆ ఒక్క 100 ఎలిమెంట్స్లో మనం ఒక ఎలిమెంట్స్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఒక ఎలిమెంట్ మాత్రమే మనకి లోడ్ అవుతుంది. అంటే మిగతా 99 ఎలిమెంట్లు లోడ్ అవ్వవు కాబట్టి అప్లికేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఇది ఇతర జావాస్క్రిప్ట్ ఫేమస్ కంటే కూడా ఈ యొక్క రియాక్ట్ని పవర్ఫుల్ అండ్ పాపులర్ లైబ్రరీగా ఈ యొక్క కాన్సెప్టే మనకి ఎక్కువగా ఫేమస్ అవడానికి కారణం అనమాట, ముఖ్యంగా వర్చువల్ డామ్ అనమాట.